మానవ జీవితమే మహాప్రస్థానం లాంటిది. పరిమితమైన జీవితకాలంలో లక్ష్యాన్ని సాధించి పరంపురుషార్థం అనే మోక్షం అందుకోవాలి. మోక్షం అన్నా, ముక్తి అన్నా అర్థం ఒకటే. పురాణాల్లోనే కాదు వేదంలోనూ వినాయక ప్రస్తావన ఉంది. బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభించడానికి ముందు ఎలాంటి అడ్డంకులు లేకుండా చేయమని పరబ్రహ్మను ప్రార్థించాడు. శ్రీ మహావిష్ణువు ప్రసన్నుడై వరం ప్రసాదించాడు. సర్వాంతర్యామి స్వరూపుడైన విష్ణు వినాయకుడిని స్మరించి శుభకార్యానికి శ్రీకారం చుట్టడం ఒక ఆచారం. అందుకు శుక్లాంబరధరం శ్లోకమే నిదర్శనం. ఆకాశమే అంబరం, ఆకాశపు తెల్లదనమే విష్ణు. వినాయకుడు శరీర ఛాయ, 4 చేతులు, చతుర్విధ పురుషార్థాలు, ధర్మార్థ కామ మోక్షాల సంకేతాలు. విరాట్ విశ్వరూపంలో గజముఖం పసుపు ప్రసన్నంగా కనిపిస్తుంది. భాద్రపద శుక్ల చవితి నాడు గజానన పూజ జరుగుతుంది. గణానాంత్యం గణపతిం హవామహే అనే ఋగ్వేద మంత్రం గజముఖుణ్ణి ఆహ్వానిస్తుంది. గణం అంటే సమూహం. ప్రమథగణాలకు అధిపతి గణపతి అని పురాణం చెప్తోంది. ఆధ్యాత్మికంగా గణం అన్న పదానికి ఇంద్రియానికి అన్వయించుకోవచ్చు. పంచేంద్రియాలకు రాజు లాంటిది మనసు. మనోవ్యాపారాన్ని నియంత్రించడమే ప్రజా ప్రయోజనం. ఆత్మపూజ లాంటిదే వినాయక పూజ. సగుణారాధన నిర్గుణ జ్ఞానానికి ద్వారం అంటారు. అన్ని సంకల్పాలకు మనసే కారణం. సంకల్ప బలమే విజయానికి దారిదీపం. వినాయకుడిని బుద్ధిపూర్వకంగా ధ్యానిస్తే సిద్ధి కలుగుతుంది. అందుకే వరసిద్ధి వినాయకుడు అన్న పేరు వచ్చింది. వినాయకుడికి పెద్ద చెవులు, పొట్ట, ఆకాశానికి అంతరిక్షానికి ప్రతీకలు. ఉదరం చుట్టూ ఉన్న పాము భూమి ఆకాశాల మధ్య ఉన్న సంకర్షణ శక్తికి చిహ్నం. పై కుడి చేతిలోని పాశము ధర్మపాశం, ఎడమ చేతిలోని అంకుశం అహంకార నాశిని, కిందనున్న ఎడమ చేతిలోని దంతం ఆత్మ నిగ్రహానికి సూచన. కుడి చేయి అభయప్రదాయక. గజాననుడికి అగ్రపూజ అందిస్తే భయాలు తొలగి జయాలు వరిస్తాయి. మహాగణపతి పురాణం గణపతి అథర్వ శీర్ష ఉపనిషత్తు భౌతిక ఆధ్యాత్మిక పార్శ్వాలను తడుముతుంది. ఇహపర సాధన జీవిత పరమార్థం. ఏనుగు తల, మానవ శరీరం, చతుర్బాహువులు తామస, రాజస, సాత్వికతలకు సంకేతాలు. త్రిగుణాత్మకమైన గణపతి స్వరూపాన్ని ధ్యానించి త్రిగుణాత్మకమైన ప్రకృతి ప్రభావాన్ని అధిగమించి సాధకుడు తుర్యావస్థలో ఆత్మ సాక్షాత్కారం పొందవచ్చు. గాణపత్యం విశ్వవ్యాప్తమైనందువల్ల ఖండాంతరాల్లో వినాయకుడు వివిధ నామధేయాలతో విరాజమానమై ఉన్నాడు. ఘనంగా జరిగే నవరాత్రుల వేడుకల అనంతరం గంగమ్మ ఒడిలో చేరి మరుసటి చవితి నాటికి తిరిగి భూమిపై అవతరిస్తాడు. భక్తులను అలరిస్తాడు.